శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు శనివారం 6వ తారీఖు దినఫలాలు శీర్షికన మనం ముందుగా మేషరాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో పోషాకరమైన వాతావరణం లభించడం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా సరే ఒక ముఖ్యమైన పని ఉంది అనుకుంటే కనుక అది సాధ్యమైనంత వరకు కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి దానికి సంబంధించిన కార్యాచరణలో పూనుకుంటే కనుక మరింత చక్కటి విజయాలు పొందగలిగే అవకాశాలు అయితే ఉంటాయి. సాధ్యమైనంత వరకు కూడా వీరు మధ్యాహ్నం వరకు ఏదైనా సరే నామమాత్రంగా వారి వారి యొక్క కార్యక్రమాలని ఎప్పటిలాగా చేసే సాధారణ జీవిత దైనందిక విషయాలను కానీ వాటిని కొనసాగించడం అనేది ముఖ్యం. సో మధ్యాహ్నం 3 తర్వాత వీరికి సంబంధించినవి ఏమైనా సరే కొత్త విషయాలు మరి కొత్త వ్యక్తులు కలుసుకోవటం కానీ కొత్త విషయాలు చేయించుకోవటం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని మధ్యాహ్నం నుంచి వాటికి సంబంధించిన పనుల్లో ఉపక్రమించడం వల్ల కూడా లాభపడతారంటలో ఎలాంటి సందేహం కూడా లేదు. డబ్బు విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగిపోవడం అనేది కూడా కనిపిస్తుంది. వృషభ రాశి వారికి ఈరోజు చేసే పనుల్లో వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగటం అనేది ఉంటుంది. తర్వాత ఏదైనా సరే విందులు వినోద కాలక్షేపాల్లో పాల్గొనడం కానీ కొత్త బంధుమిత్రులను కలుసుకోవటం కానీ ఇలాంటి సంతోషకరమైన పరిస్థితులను ఈరోజు పొందడం అనేది కూడా ఈరోజు సంభవిస్తుంది. అలాగే చిన్న చిన్న ప్రయాణాలు చేయటం అనేది కానీ లేదా దగ్గర ఉన్న ప్రయాణాల్లో మనుషులు కలవటం కానీ ఇలాంటివి కూడా సంభవించవచ్చు. ఇక ఆర్థిక విషయంలో ఎలాంటి హెచ్చుతగ్గులు ఈరోజు కూడా కనిపించడం లేదు. చేసే పనులకి ఎంత అవసరమో అంతవరకు కూడా ఆ డబ్బు వీరికి సమకూర్చుకోగలగడం అనేది కూడా ఈరోజు చెప్పదగిన సూచన. ఇక వ్యాధులు కూడా నిన్నంత ఈరోజు ఎక్కువ బాధించకపోవడం ఎంతో కొంత ఊరట లభించడం అనేది కూడా కనిపిస్తుంది. మిథున రాశి వారు ఈరోజు వారు చేసే పనులు ఏమైనప్పటికీ కూడా అందులో ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత నుంచే వీరు కూడా ఎక్కువ లాభపడటం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా తర్వాత నుంచి వారి యొక్క కార్యక్రమాలు ముందుకు మరింత శ్రద్ధగా వెళ్ళటం అనేది కూడా కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా వీరి యొక్క బుర్ర ఒక రకమైన అయోమయ స్థితి, అంటే కాసేపు అది చేద్దాము కాసేపు ఇది చేద్దాము, ఒక రకమైన ప్రణాళిక లోపించడం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత నుంచి పరిస్థితులు దానికి భిన్నంగా ఏది చేయాలో దాన్ని సక్రమంగా అవలంబించగలగటం అనేది కూడా ఉంటుంది. చక్కటి ఉత్తర ప్రత్యుత్తరాలతో లేదా వారి యొక్క పనితీరుతో అవతల వారిని ఆకట్టుకోవడం కూడా అంతే కనిపిస్తుంది. ఈరోజు ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. వ్యాపారాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎంతో కొంత లాభం గడించడం అనేది కూడా ఈరోజు ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక ఏదైనప్పటికీ కూడా నడుముకి సంబంధించినవి కానీ లేదా కాళ్ళు కీళ్ళకి సంబంధించినవి కానీ ఎంతో కొంత ఇబ్బందులు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంట్లో సంతాన పరంగా తర్వాత తల్లిదండ్రుల పరంగా ఒక కొత్త ప్రణాళికను సిద్ధం చేసుకోవటము లేదా కొత్త మార్పుని మరి చవి చూడటం అనేది కూడా సంభవిస్తుంది. దాని ద్వారా ఎంతో కొంత ఆనందం కూడా వీరికి లభించడం అనేది కూడా ఉంటుంది. గౌరవ మర్యాదలు పెంచుకోగలగటం అనేది కూడా అలానే సంప్రాప్తిస్తుంది. సింహరాశి వారు ఈరోజు చాలా చక్కటి విజయాలను అయితే పొందటం అనేది ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రయాణాల్లో ఉన్నవాళ్ళు కానీ దూర ప్రయాణాలతో సంబంధం ఉన్నవాళ్ళు కానీ అలాంటి వృత్తుల్లో వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు అయితే కనుక ఈరోజు మరిన్ని మంచిని పొందడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఎవరితోనే సరే తండ్రికి సంబంధించిన వ్యక్తులతో మాత్రం వీరు ఒకంత జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇంకా మధ్యాహ్నం 3 తర్వాత నుంచి మరిన్ని మంచి ఫలితాలు వీరైతే చవి చూడడానికి కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. లాభాల దిశగా వీరి యొక్క ప్రణాళికలు సంసిద్ధం అవటం అనేది కూడా వీరికి సంతృప్తినివ్వటం అనేది కనిపిస్తోంది. కన్యా రాశి వారు ఈరోజు ఏదైనా సరే కొంత వారు చేసే పనుల్లో ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా గౌరవ మర్యాదలు పెంచుకోవడం అనేది ఉంటుంది. వ్యాపార రంగంలో ఎవరైతే ఉంటారో వారికి ఉంటున్న గత కొద్ది రోజులుగా ఉన్న చికాకులను అయితే కొంత తగ్గించుకోవడం అనేది ఉంటుంది. షేర్ మార్కెట్లో ఎవరైనా పెట్టాలి అనుకుంటే ఈరోజు అందుకు అనువుగా లేకపోవటం అనేది ఉంటుంది. ఇక ఇంట్లో ఎవరైనా సరే వృద్ధ వ్యక్తులు ఉంటే కనుక వారి పరంగా ఎంతో కొంత వ్యాకులత అనుభవించడం అనేది కనిపిస్తుంది. ఇక చేసే వ్యాపారాల్లో కానీ డబ్బు రాబడి విషయంలో కానీ ఎప్పటిలాగానే ఉంటుంది. మరీ చెప్పుకోదగ్గ కొత్త మార్పులు అయితే కనిపించడం లేదు. తులారాశి వారికి ఈరోజు
మరి సంతానపరంగా ఏవో రకమైన కొన్ని చికాకులు ఎదురవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. తీసుకునే నిర్ణయాల్లో కూడా ఒక రకంగా ఒక కొలిక్కి రాలేకపోవడం అనేది కూడా కనిపిస్తుంది. కాసేపు అవతల వారి మాట వినాలనిపిస్తుంది. అవతల వారు మనమే రైట్ అనిపించుకోవడం అనేది ఉంటుంది. దీని ద్వారా ఎటు కాకుండా సమస్యని అలాగే వదిలేయటం అనేది కూడా కనిపిస్తుంది. సో, దీని ద్వారా ఈ అవకాశాలను సరైన టైంలో అందిపుచ్చుకోలేని అవకాశం కూడా కనిపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక చేసే ప్రయత్నాలన్నిట్లో కూడా ఇలాంటి అసందిగ్ధ ధోరణిని గనక పక్కన పెడితే ఎంతో కొంత లాభపడడానికైతే ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేయడానికి ఆస్కారం ఉంది. విందులు, వినోద కాలక్షేపాల్లో పాల్గొగలుగుతారు. 10 మందిలో మరి కొత్త వ్యక్తిగా గానీ, లేదా ప్రత్యేక వ్యక్తిగా గానీ మిగిలిపోయే పరిస్థితులైతే ఈరోజు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఎవరితో అయినా సరే ఇట్టే కలిసిపోయి తమ తమ పనుల్ని చాకచక్యంగా పూర్తి చేసుకోవడం అనేది ఉంటుంది. ఇంట్లో ఏది కోసమైతే మనం ఇన్నాళ్ళు మరి రెపరెపలాడుతున్నామో ఆ ఇంటి విషయాలు ఒక కొలిక్కి రావటం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత నుంచి వీరి యొక్క స్థితిగతులు కొంతవరకు మంచిగా పరిణమించడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. సాధ్యమైనంత వరకు పొద్దున్న నామమాత్రంగానే వీరి యొక్క పనులన్నీ పూర్తవటం అనేది ఉంటుంది. తర్వాత నుంచే ఊపందుకోవటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా రాత్రి 6 నుంచి 8 మధ్య వాహనాలు నడిపేప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక ఇతరత్ర ఈ రోజైతే చెప్పుకోదగిన అశుభ సంఘటనలు అయితే ఏమీ కనిపించడం లేదు. ధనుర్రాశి వారు ఈరోజు వారు చేసే పనుల్లో సక్రమంగా ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. చిన్న వ్యక్తులైతేనేమి, పెద్ద వ్యక్తులైతేనేమి వారితో మీ యొక్క సయోధ్య కానీ, సహకారం కానీ పరస్పరం అందుకుంటూ ముందుకెళ్ళటానికి కూడా చాలా చక్కటి మార్గాలైతే ఈరోజు రచించబడటం అనేది కనిపించడం అనేది కూడా ఉంటుంది. ఇక ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులైతే ఏమీ ఉండవు. ఎంతో కొంత ఆదాయం వీరికి ఈరోజు లభించడం అనేది కూడా ఉంటుంది. చేసే వ్యాపారం అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి అక్కడ కూడా ఎంతో కొంత మానసికంగా ఆనందం పొందటం అనేది ఉంటుంది. ఇక విందులు, వినోదాలు, కాలక్షేపాల్లో వీరు పాల్గొనటం అనేది కానీ, కొత్త వ్యక్తుల్ని కలవటం కానీ ఈరోజైతే సంభవంలోకి రావటం అయితే ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు ఈరోజు కూడా ఏమరపాటు అనేది పనికిరాదు. ఎంతో కొంత చికాకులైతే ఎదుర్కొనడానికి ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. ఇక సంతానపరంగా అయితేనేమి, లేదా భార్య పరంగా, లేదా భార్యకి భర్త పరంగా ఏదో రకంగా ఈరోజైతే ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి. తోడబుట్టిన వారితో ఏవో రకమైన విభేదాలు కూడా రావడానికి అయితే ఆస్కారం లేకపోలేదు. ఇక ఎవరైనా సరే వ్యాపార రంగంలో ఉంటే ఆ వ్యాపార రంగంలో కూడా ఈరోజు ఎంతో కొంత నష్టపోయే సూచనలు కానీ, లేదా సరైన లాభాలు రాని పరిస్థితులు కానీ ఈరోజైతే ఎక్కువ కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు ఈరోజు కొత్త వాటికి జోలికి వెళ్లకుండా ఉన్నవేదో సంతృప్తిగా నడిపించుకుంటూ ముందుకెళ్ళటమే తప్ప ఈరోజు మరీ చెప్పుకోదగిన మంచి మార్పులు కానీ, మంచి ఫలితాలు కానీ మకర రాశి వారికి కనిపించడం లేదు. కుంభరాశి వారు ఈరోజు ఏ పని తీసుకున్నప్పటికీ కూడా అందులో ఎంతో కొంత మరి సంతోషాన్ని పొందటం, లేదా సంతృప్తిని అనుభవించడం అనేది ఉంటుంది. ఏదైతే ఇన్నాళ్ళు ఇంట్లో ఒక రకమైన ఒక సమస్య అది నెలలుగా ఏదైతే బాధపడుతుందో ఆ సమస్య నుంచి ఈరోజు బయటికి రావటం అనేది కూడా ఉంటుంది. అదే వీరికి ఈరోజు అది పెద్ద ఊరటగా చెప్పవలసి ఉంటుంది. ఇక సంతాన పరంగా కూడా వారి అభివృద్ధి పరంగా ఎంతో కొంత ఆనందాన్ని అయితే చవిచూసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక కడుపుకి సంబంధించినవి కానీ, లేదా జీర్ణ వ్యవస్థకి, ఎసిడిటీకి సంబంధించినవి కానీ ఏవైనా సరే కొన్ని చిన్న చిన్న అనారోగ్యాలు అయితే ఈరోజైతే కలగడానికైతే ఉంది. ఇక ఇతరత్ర ఎక్కువ శాతం అయితే ఆనంద ఉత్సాహాలతోనే ఈరోజు గడపడం అనేది కూడా మరి కుంభరాశి వారికి కనిపిస్తుంది. మీనరాశి వారు ఈరోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు ఖర్చును నియంత్రణ చేసుకోవటం అనేది, లేదా ఒక ప్రణాళికతో వాటిని ఖర్చు పెట్టడం అనేది లేకపోతే కనుక మరి ఖర్చు అనేది దాని ఇచ్ఛానుసారం వెళ్ళిపోతే మేము స్వేచ్ఛని హరించడం అనేది, డబ్బు స్వేచ్ఛను హరించడం అనేది ఉంటుంది. తద్వారా మీరు నష్టపోవడం అనేది కానీ, బాధపడటం అనేది కానీ ఉంటుంది కనుక డబ్బు విషయంలో ఒక నియంత్రణ అవసరమని చెప్పవలసి ఉంటుంది. ఇక గౌరవ మర్యాదల విషయంలో అయితేనేమి, సంపాదన విషయాల్లో అయితేనేమి చెప్పుకోదగిన పెద్ద పరిస్థితులు, విషమ పరిస్థితులు అయితే ఏమి కనిపించడం లేదు. ఏదో విధంగా సజావుగా మీ యొక్క కార్యక్రమాల్లో అయితే ముందుకు తీసుకెళ్ళగలిగే మనోధైర్యం మీకుంది. అందుకు తగ్గట్టుగానే మీరు ముందుకెళ్ళటం అనేది కూడా ఉంటుంది. ఎంతో కొంత దైవ సహాయం కానీ, గురుబలం కానీ మీకు లభించడం వల్ల కూడా తాత్కాలికంగా మనకి ఎదురయ్యే విషమ పరిస్థితుల నుంచి తప్పించుకోగలుగుతారు. ఇంకా
ఎవరితో అయినా కూడా ఎలాంటి గొడవలకు సంభావం అయ్యేలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎంతో ఓర్పుతో సరిదిద్దుకోవటం అనేది కూడా ఈరోజు మీరు చూడగలుగుతారు.